అదేంటి చూసారా, యోహాను సువార్త 9వ అధ్యాయం 1వ వచనం నుంచి మాట్లాడుతుంటే, యోహాను సువార్త 9వ అధ్యాయం 1వ వచనం నుంచి, ఆయన మార్గాన వెళుతూ ఉండగా, బైబిల్ లేని వాళ్ళు ఎవరు ఉంటే నా మొహం వెంక చూడండి, నేనేం చెప్తున్నా వినొచ్చు. మార్గాన వెళుతూ ఉండగా ఎలాంటి వాడు అంటే ఆయన పుట్టుకతో గుడ్డివాడు, వాక్యము విననొల్లని వాడు శాపగ్రస్తుడు. బైబిల్ చెప్తున్న సత్యం. వాక్యం నేను మాట్లాడేటప్పుడు ఇంకొక నోరు మాట్లాడకూడదు, జాగ్రత్తగా వినాలి. బైబిల్ చెప్పే మాట ఏంటంటే, వాక్యము ఎవరైతే వినరో వారు శాపగ్రస్తులను ఉంది. అంటే ఇక్కడ నువ్వు ఉండి కూడా వాక్యం వినలేదనుకో, లేనిపోయిన శాపం వచ్చింది మనకి. సో వాక్యాన్ని శ్రద్ధగా ఎవరైతే వింటారో దేవుడు అట్టి వారిని దృష్టీకరిస్తాడు, అట్టి వారిని చూస్తాడు. నమ్మిన వాళ్ళు దేవుడు స్తుతించండి, హల్లెలూయా. ఆయన మార్గాన వెళుతూ ఉన్నాడు, యేసుప్రభువు తన శిష్యులతో కలిసి ఆ మార్గాన వెళుతూ ఉండగా పుట్టుకతోనే గుడ్డివాడిని చూశారు. ఎవరో ఆ శిష్యులు చూశారు. భిక్షం ఎత్తుకునే ఒక వ్యక్తిని, అడుక్కునే ఒక వ్యక్తిని చూశారు. ఆ వ్యక్తిని చూసి యేసుప్రభువుని ఒక ప్రశ్న వేస్తున్నారు. వాళ్ళు ఏమని ప్రశ్నించారో తెలుసా? చదువు నాయనా. అమ్మా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేశాను? వీడా, వీని కన్నవారా అని ఆయన అడిగారు. గుడ్డోడిని అడగల, అరే నువ్వు తప్పు చేసావా, నువ్వు పాపం చేసావా, నీ తల్లిదండ్రులు పాపం చేశారా, ఏ పాపం చేస్తే నీకు కర్మ. చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా, ఏ పాపము చేస్తే వీడికి ఇది వచ్చిందో అంటారు, ఏ పాపం చేస్తే ఈమెకి ఇది వచ్చిందో. చూసావా, దాని బతుకంతా అంతే. ఎంత పాప అనుకున్నా మనందరం పుణ్యాత్ములం కదా. అమ్మ పిల్లలు ఎడుతుంటే కొద్ది పక్క తీసుకెళ్ళి నాకాయ, మనమంతా పుణ్యాత్ములం కదా. పాపం కష్టములో, కన్నీళ్ళలో, బాధలో, వేదనలో నలిగిపోతున్న వాళ్ళు మాత్రమే పాపాత్ములు కదా. మరి ఏ పాపం చేయకపోతే అన్ని కష్టాలు ఉండవు, ఏ పాపం చేయకపోతే అంత కన్నీరు, అంత రోదనగా ఉండదు జీవితం. ఏదో ఒక పాపం చేశారు వాళ్ళు. ఏ పాపం చేశారు? ఎంత ఘోరమైన పాపము చేస్తే వాళ్ళకి శిక్ష విధించబడింది. యేసు ప్రభు వారిని స్వయంగా శిష్యులు అంటున్నారు, ప్రభువా, యేసయ్యా, ఒక ప్రశ్న, ఒక మాట అడగండి అయ్యా, మీ అనుమానాలు మొత్తం తీర్చుకోండి అంటున్నాడు. యేసుప్రభ, ఈ గుడ్డి భిక్షగాడిని ఎంతో కాలం నుంచి చూస్తున్నా, అసలు ఏంటయ్యా వీడి బతుకు? వీడి బతుకేంటి? ఈ గుడ్డోడు ఎప్పుడు చూసినా ఈ రోడ్లు ఇక్కడే అడుక్కొని బతుకుతా ఉంటాడు, ఏంటి కర్మ అంటే, యేసుప్రభు వారు ఆ గుడ్డివాడి గురించి, ఆ గుడ్డివాడి తల్లిదండ్రుల గురించి ఒక అద్భుతమైన సాక్ష్యం చెప్పాడు. అట్టి సాక్ష్యం మనందరి గురించి చెప్పును గాక, బిగ్గరగా. నిజమే, ప్రభు మన గురించి తండ్రి అయిన దేవుని దగ్గర సాక్షిగా నిలబడబోతున్నాడు. రేపు నీ క్రియలను బట్టి, నీ పరిస్థితిని బట్టి, నీ స్థితిగతులను బట్టి ఎక్కడ కూడా తొట్టిల్లకుండా ఆత్మీయ జీవితంలో విశ్వాసాన్ని కాపాడుకుంటూ, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు యేసు వైపు చూస్తూ పందెపు పరుగులో ఎవడైతే ముందుగా పరిగెడతారో అట్టి వారు ధన్యులు. ఆ పందెపు పరుగులో ఓపికతో పరిగెత్తేవాడు, ఒక సైనికుడి వల్ల పరిగెత్తేవాడు ఎవరయ్యా ఉన్నారు అని అంటే, అపొస్తలుడైన పౌలు ఆ రేసులో ముందడుగులో ఉన్నాడు. అయితే ఇక్కడ ఏంటంటే, ఈ గుడ్డివాడు ఏమైనా తప్పు చేశాడా? ఒక గుడ్డివాడి గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ. ఈ గుడ్డివాడు ఇంత క్షీణ దశలో, ఇంత దీన దరిద్రమైన పరిస్థితులు ఉండటానికి ప్రధాన కారణం ఎవరు? తల్లిదండ్రుల, అన్నదమ్ముల, అక్క చెల్లెల? కాదు కాదు కాదు, వీడేనా? వీడు ఏ పాపం చేస్తే ఇంత కర్మ అనుభవిస్తున్నాడు? చాలా మంది సహోదరులారా, నా ప్రియ చెల్లెలు ఎంతమంది కన్నీరు గార్చే వాళ్ళు ఉన్నారు నాకు తెలుసు. వాళ్ళ గురించి నేను చెప్తున్నా. అమ్మ, నువ్వు కన్నీరు గారుస్తూ నిత్యం కూడా దరిద్రాన్ని అనుభవిస్తున్నావు. నిన్ను బట్టి ఏ జన్మలో ఏ పాపం చేసావని రకరకాల నిందలు వేస్తారే.
వాళ్ళు అంటున్నప్పుడు సూటిపోటి మాటలు నీకు పొడుస్తున్నప్పుడు నీ గుండె ఎంతగా నలిగిపోతుందో నా దేవుడు చూశాడు కాబట్టి ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వెంత నలిగిపోయావో, ఎంత వేదనతో నింపబడ్డావో, ఎంతగా నీ పరిస్థితిని స్థితిగతులను దేవుడి దగ్గర పెట్టి, దేవా ఎంత కాలం ఈ పరిస్థితి నాకు, దేవా ఎంత కాలం నాకు ఈ స్థితి, నేను భరించలేని బాధను అనుభవిస్తున్నానయ్యా, ఒక్కసారి నీ కనుదృష్టి నా వైపు ఉంచయ్యా అని అడిగావు కదా. అందుకే ఈ రాత్రి కాలం ఈ కూటానికి నువ్వు ఎందుకు వచ్చావో తెలుసా? దేవుడు నీ ప్రార్థన విని రిప్లై ఇవ్వబోతున్నాడు. చెప్పడం కూడా దేవుడు చూద్దాం. దేవుడు నువ్వు పెడుతున్న మొర, నీకున్న కష్టం, నీకున్న కన్నీళ్లు బట్టి, నీకున్న ఆర్థికమైన, మానసికమైన, శారీరకమైన ప్రతి విధమైన బాధను, వేదనను బట్టి ఎంతగా నువ్వు కృంగిపోతున్నావో, నీకున్న రోగమును బట్టి, నీకున్న సమస్యను బట్టి చెప్పుకోలేని ఆ బాధను ఎవరికి చెప్పుకోలేక దేవుడి పాదాల దగ్గర నువ్వు కన్నీరు కారుస్తున్నావే, ఆ కన్నీటిని దేవుడు చూశాడు. అందుకే రిప్లై ఇస్తున్నాడు. వారు మాట్లాడుతున్నారే, ఏమని మాట్లాడుతున్నారు ఇప్పుడు? పేతురు అడుగుతున్నాడు కదా ప్రభు వారిని. ఏమని అడుగుతున్నాడు తెలుసా? వీడేమైనా పాపం చేశాడా, వీళ్ళమ్మ నాన్న ఏమైనా పాపం చేశారా అంటే రిప్లై యేసు ప్రభు వారు ఏమి ఇచ్చారో చూడండి ఒకసారి. అద్భుతమైన రిప్లై ఇచ్చాడు. ఈరోజు దేవుడు కూడా నీ పక్షాన ఒక రిప్లై ఇస్తున్నాడు సేవకుని నోటి నుంచి. చూడండి ఆ మాట చదవండి ఒకసారి. వీడైనను వీని కన్నవారైనను ఎవరు చేశారు ఇప్పుడు పాపం? ఆడేమైనా పాపం చేశాడా? కన్నోళ్ళు ఏమైనా పాపం చేశారా? ఎవరు చేయలే. మరి ఎందుకే కర్మ? చాలా మంది అనుకుంటారు దైవభక్తి గల జీవితంలో కొనసాగిపోతున్న మనకు సడన్ గా ఇదిగో ఈ పాపకో లేక ఈ బాబుకో లేక ఈ యొక్క యజమానుడికో లేక ఈ యజమానురాలకో ఇంత బలహీనత వచ్చిందంటే ఏదో ఒక పాపం చేసి ఉండబట్టే అని దృఢంగా ఇరుగు పొరుగు వారు బల్లె పొడుస్తున్నారే, దానికి నువ్వు కృంగిపోతున్నావే బిడ్డ. దేవుడు అంటున్నాడు, నువ్వు గాని నీ బిడ్డలు గాని ఏ పాపము చేయలేదని దేవుడే ఒక సాక్ష్యం చెప్తున్నాడు నీ పక్షాన. చెప్పండి కూడా దేవుడు స్తుతిద్దాం. హల్లెలూయా. నా దేవుడు మాట్లాడుతున్నాడు. వాడు చేయలా, వాళ్ళ అమ్మ చేయలా, వాళ్ళ తండ్రి చేయలా. కారణం ఏంటంటే వారు విశ్వాస పరుగు పందెములో ఓపికతో యేసు వైపు చూస్తూ పరుగులెట్టే వారిగా ఉన్నారు. నువ్వు ఉన్నావట్లా? నీ విశ్వాస జీవితంలో ఉన్నావట్లా? విశ్వాస జీవితంలో సేవకుడైనా సేవకురాలైనా ఎవరైనా సరే ఆ పరుగు, విశ్వాసమైన ఆ పరుగు పందెం ఎలా ఉండాలంటే ఓపికతో పరిగెత్తి విజయాన్ని పొందుకునే వారిగా ఉండాలి. ఈరోజు ఎంతమంది నేను ఎట్లా అంటే పరిగెత్తలేరు. నిన్న బుధవారం రోజు నేను ఒక విషయం, నాకు చిన్న కొడుకు విషయం, చిన్న బాధ ఉంది నాకు. ఆ బాధ ఉండి చర్చిలోకి వెళ్ళి నేను వాక్యం చెప్పాలి. ఆ పాటలు పాడారు, అయిపోయింది. ఇక వాక్యానికి ముందు చిన్న ప్రార్థన చేద్దాం అన్నా. ఎందుకన్నాను తెలుసా? నా స్వార్థం కోసం అన్నా. ఏంటి ఆ స్వార్థం చెప్పానా? నాకు ఒక వ్యక్తి దగ్గర నుంచి రిప్లై రాలా. ఈ ప్రార్థన అయిపోయేలోపు రిప్లై చేసినాము వచ్చు గాక అని ప్రార్థన చేశా. ఆమె నాకు ఫోన్ వచ్చింది. నమ్ముతారా? ఆమెనన్నాను ఫోన్ వచ్చింది అంటే వాక్యం చెప్పాలి. ఆమెనని ఫోను నేను ఎవరి కోసం ఎదురు చూస్తున్నాను అని నుంచి ఫోన్ వచ్చింది. నవ్వుకున్నా. మైక్ ఆపి ఇప్పుడు చెప్పండి బ్రదర్ అన్నా. నేను ఏ రిప్లై ఎదురు చూసానో ఆ రిప్లై వచ్చింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే మన విశ్వాసం ఎలా ఉండాలి తెలుసా? ఈ రాత్రి కాలం ఏ బలహీనతతో నువ్వు బాధపడుతున్నావో, ఎంత డబ్బు హాస్పిటల్లో పోసావో, యేసునామమున అదంతా పక్కకి వెళ్ళిపోయి దేవుడు ఒక నూతన జీవితాన్ని ఇవ్వబోతున్నాడు. నూతన జీవితాన్ని ఇవ్వబోతున్నాడు. ఏందంట? ఏంది మ్యాటర్?